గుడ్ ఫ్రైడే అని ఎందుకు పిలుస్తారో మీకు తెలుసా? బాధతో నిండిన రోజైనా ఎందుకు గుడ్ అంటారు? ఈ రోజు సాధారణ రోజు కాదు, ప్రపంచాన్ని మార్చిన రాత్రి గెత్సేమనే తోటలో యేసు ప్రార్థిస్తున్నాడు. ఆయన చాలా బాధలో ఉన్నాడు. తండ్రి, నీ చిత్తమే జరుగుగాక అని దేవునికి ప్రార్థించాడు. అప్పుడు యూదా వచ్చి ముద్దు పెట్టి యేసును సైనికులకు చూపించాడు. సైనికులు వెంటనే వచ్చి ఆయనను పట్టుకున్నారు. యేసు ఎలాంటి ప్రతిఘటన లేకుండా మౌనంగా వెళ్ళాడు. సైనికులు ఆయనను కొట్టారు, అవమానించారు. ముండ్ల కిరీటం పెట్టి ఎగతాళి చేశారు. కాని యేసు కోపం చూపలేదు. మౌనంగా అన్నిటిని భరించాడు. ముఖంపై ఉమ్మేశారు, కొరడాలతో కొట్టారు, గుద్దారు, తన్నారు. ఇన్ని అవమానాలు మనకోసమే ఆయన భరించాడు. ఆ తరువాత జరిగినది మనసును కదిలిస్తుంది. మనకోసం దేవుడు చేసిన త్యాగం పార్ట్ 2లో చూడండి. ఈ నిజాన్ని అందరికీ తెలియాలంటే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.